సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: పత్రాలు కాల్చేస్తే అక్రమాలు బూడిదవుతాయా? ధవళేశ్వరం దస్త్రాల కాల్చివేతతో కదలనున్న డొంక. సుమోటోగా హత్యాచారం కేసు స్వీకరించిన సుప్రీంకోర్టు. డిస్కంలు లెక్కలు చెబుతాయి, ఆన్లైన్లో సామాగ్రి వివరాలు. 2 ఏళ్లలో మంగళగిరిలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్. విజయవాడ వేదికగా జాతీయ క్రీడలు. ఆఫ్రికాలో 18,000కు చేరిన మంకీపాక్స్ కేసులు. ప్లాస్టిక్ బాటిల్తో రక్తపోటు. ఈరోజు వార్తలను చూద్దాం. పత్రాలు కాల్చేస్తే అక్రమాలు బూడిదవుతాయా? ధవళేశ్వరంలో దస్త్రాల కాల్చివేతతో కదలనున్న డొంక. పోలవరం ప్రాజెక్టు కోసం దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూములను రైతులు వదులుకున్నారు. గిరిజనులు ఊళ్ళు ఇళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చింది. మరోవైపు 1% అంటూ గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అగమ్య గోచరంగా మారిస్తే ఆ పార్టీ నాయకులు భూపరిహారాన్ని అందిన కాడికి దోచుకున్నారు. అక్రమాలకు కొందరు అధికారులు తలూపడంతో నకిలీ భూదస్త్రాలు తెరమీదకు వచ్చాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలో జరిగిన భూభాగోతంపై బాధితులు, ప్రజా సంఘాలు గొంతు చించుకున్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అక్రమార్కుల్లో గుబులు రేగింది. ఈ నేపథ్యంలోనే పోలవరం భూపరిహారం చెల్లింపుల్లో అక్రమాలను మసిచేసి మాయం చేయాలనుకున్నారా అంటే చాలామంది నుంచి అవుననే సమాధానం వస్తోంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు భూసేకరణ పరిపాలనా కార్యాలయంలోని కీలక దస్త్రాలను గుట్టుగా కాల్చేసిన వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా రచ్చకెక్కడంతో 5 ఏళ్ల అక్రమాలు మరోసారి చర్చకు వచ్చాయి. ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు పరిపాలనా కార్యాలయానికి సంబంధించిన దస్త్రాలు తగలబెట్టినప్పుడు కీలక అధికారులు సెలవుల్లో ఉండడం, మరికొందరు అందుబాటులో లేకపోవడంతో ఉద్దేశపూర్వక చర్య అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాలినవన్నీ సంతకాలు లేని జిరాక్స్, పనికిరాని పత్రాలేనని అధికారులు శనివారమే తేల్చేసి అత్యుత్సాహం ప్రదర్శించారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సంఘటనా స్థలాన్ని ఆదివారం పరిశీలించి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. చిత్తు కాగితాలేనని మీరు ఎలా తేల్చేస్తారు? ఎవరినైనా కాపాడే ప్రయత్నం చేస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అంతా పరిశీలించాక వాస్తవాలు వెల్లడిస్తామని అధికారులు మాట మార్చడం గమనార్హం. దస్త్రాలు కాల్చేసిన ఘటన వివాదాస్పదం అవ్వడంతో మన్యంలో భూపరిహారం అక్రమాల్లో చక్రం తిప్పిన దళారులు కొందరు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం గమనార్హం. సుమోటోగా హత్యాచారం కేసు స్వీకరించిన సుప్రీంకోర్టు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం ఈ నెల 20న హత్యాచార కేసును విచారించనుంది. ఈ నెల 9న కోల్కతాలోని ఆర్జీకర్ వైద్య కళాశాల ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్పై జరిగిన హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న వేళ సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోపక్క కోల్కతా హత్యాచార ఘటనపై ఆదివారం కూడా పలు రాష్ట్రాల్లో వైద్యులు ఆందోళనలు కొనసాగించడంతో శాంతి భద్రతల పరిస్థితిని ప్రతి 2 గంటలకు తమకు నివేదించాలని కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాల పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆదివారం మధ్యాహ్నం 4 గంటల నుంచి నివేదికలను ఫ్యాక్స్, ఈమెయిల్ లేదా వాట్సాప్ ద్వారా కానీ ఢిల్లీలోని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు పంపించాలని కోరింది. డిస్కంలు లెక్కలు చెబుతాయి, ఆన్లైన్లో సామాగ్రి వివరాలు. విద్యుత్ పంపిణీ సంస్థల్లో సామాగ్రి కొనుగోళ్లులో అడ్డగోలు వ్యవహారాలకు చెక్ పెట్టాలని
ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వివరాలను ఎప్పటికప్పుడు వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని డిస్కంల సీఎండీలను ఆదేశించింది. స్టోర్స్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాటి వివరాలను డిస్కంలు జిల్లాల వారీగా నమోదు చేస్తున్నాయి. ఇక మీదట చిన్న బోల్ట్ కూడా లెక్కలోకి రానుంది. ఆ వివరాలన్నీ ఆన్లైన్లో ప్రజలకు కనిపిస్తాయి. దీనికోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ను డిస్కంలు తయారు చేయించాయి. దీనివల్ల ఇష్టారాజ్యంగా జరిపే కొనుగోళ్లకు చెక్ పడనుంది. సంస్థ అవసరాల మేరకే సామాగ్రి కొనేందుకు ఆస్కారం ఉంటుంది. దీనివల్ల ప్రజాధనాన్ని ఆదా చేయడంతో పాటు స్టోర్స్లో వృధాగా పడి ఉన్న వాటిని వేరే చోట వినియోగించుకునే వెసులుబాటు కలుగుతుంది. 2 ఏళ్లలో మంగళగిరిలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్. మంగళగిరిలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని ఏడాదిలోగా సిద్ధం చేసి రాజధాని ప్రాంతానికి అందించబోతున్నామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు కొత్త అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఇదే స్టేడియంలో ఆ మరుసటి సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు నిర్వహిస్తామని వెల్లడించారు. విశాఖలో 2వ క్రికెట్ స్టేడియం నిర్మాణంతో పాటు అన్ని జిల్లాల్లోనూ మైదానాల ఏర్పాటుకు యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏసీఏ అధ్యక్షుడిగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న జిల్లా క్రికెట్ అసోసియేషన్లకు, క్రికెట్ క్లబ్లకు ధన్యవాదాలు తెలిపిన చిన్ని తనపై పెట్టుకున్న నమ్మకం రెట్టింపయ్యేలా పనిచేస్తామని మాటిచ్చారు. ఏసీఏ అపెక్స్ కౌన్సిల్లోని 6 పదవులకు శనివారం విశాఖలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభించగా ఒకే ప్యానెల్ నుంచి నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో ఆయా పదవులన్నీ ఏకగ్రీవమయ్యాయి. సంఘం నిబంధనల ప్రకారం వీరి ఎన్నికపై సెప్టెంబర్ 8న అధికారిక ప్రకటన వెలువడనుంది. విజయవాడ వేదికగా జాతీయ క్రీడలు. అమరావతికి గుర్తింపు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2027లో విజయవాడ వేదికగా జాతీయ క్రీడలు నిర్వహించనుందని, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరలో అధికారిక ప్రకటన చేయొచ్చని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వెల్లడించారు. ఏసీఏ ఎన్నికల్లో చిన్ని ప్యానెల్ ఏకగ్రీవమైన నేపథ్యంలో ఆయన ఆదివారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. అనంతరం మంగళగిరిలోని క్రికెట్ స్టేడియాన్ని సందర్శించారు. మంత్రి లోకేష్ సూచనలతో ఇక్కడికి వచ్చాం. గత 5 ఏళ్లుగా స్టేడియంలో ఎలాంటి పనులు చేయలేదు. న్యాయపరమైన చిక్కులను అధిగమించి గుత్తేదారుతో మాట్లాడి పనులు పునఃప్రారంభిస్తాం. పూర్తిస్థాయి అపెక్స్ కౌన్సిల్ ఏర్పడ్డాక చర్చించి నిర్ణయాలు తీసుకుంటాం. స్టేడియానికి వచ్చే మార్గంలో రైల్వే లైన్ వద్ద ఆర్ఓబీ నిర్మాణం అవసరాన్ని కలెక్టర్కు వివరించామని చెప్పారు. చిన్ని వెంట క్రికెట్ అకాడమీ చైర్మన్ పురుషోత్తం, కన్వీనర్ రమేష్ కుమార్, ఉమెన్స్ క్రికెట్ ఆపరేషన్స్ మేనేజర్ బాపూజీ, మేనేజర్ భాస్కర్ రావు తదితరులు ఉన్నారు. ఆఫ్రికాలో 18,000కు చేరిన మంకీపాక్స్ కేసులు. ఆఫ్రికా దేశాల్లో ఈ ఏడాది మంకీపాక్స్ వైరస్ సోకిన రోగుల సంఖ్య 18,737కు చేరింది. ఒక్క వారంలోనే 1,200 కేసులు నమోదైనట్లు ఆఫ్రికా సమాఖ్య ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రాణాంతకమైన క్లాడ్ 1 వేరియంట్తో పాటు అన్ని రకాల వైరస్లతో కలిపి ఈ గణాంకాలు విడుదల చేసినట్లు పేర్కొంది. మొత్తంగా 541 మరణాలు సంభవించాయి. ఆఫ్రికా ఖండంలో 96% కేసులు, మరణాలు కాంగోలోనే నమోదవుతుండగా ఈ ఒక్క వారంలో 222 కేసులు నిర్ధారణ కాగా 24 మంది మృత్యువాత పడ్డారు. 12 ఆఫ్రికా దేశాల్లో మంకీపాక్స్ కేసుల్ని గుర్తించగా మరణాల రేటు 2.89%గా ఉంది. జింబాబ్వేలో సమావేశమైన దక్షిణాఫ్రికా డెవలప్మెంట్ సొసైటీ దేశాల ప్రతినిధులు కోరలు చాస్తున్న ఎంపాక్స్ వైరస్పై చర్చించారు. అంటువ్యాధి ప్రబలుతున్న సమయంలో ఆఫ్రికాతో ఎగుమతి దిగుమతులు జరిపే వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ప్లాస్టిక్ బాటిల్తో రక్తపోటు. నీళ్లు, పాలు, శీతల పానీయాలు ఏదైనా సరే ప్లాస్టిక్ బాటిళ్లలోనే వస్తున్నాయి. ఆ బాటిళ్లకి సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాలు ఎక్కువగా సోకినప్పుడు
వాటిల్లోని సూక్ష్మ ప్లాస్టిక్ కరిగి ఆయా పానీయాల్లో కలిసిపోతుంది. తాగిన వాళ్ల శరీరంలోకి వెళుతోంది. ఇదివరకే చేసిన పలు అధ్యయనాల్లో ఈ సూక్ష్మ ప్లాస్టిక్ అవశేషాలు రక్తంలోనూ ఉండటం గమనించారు. అందువల్లే రక్తపోటుకి సూక్ష్మ ప్లాస్టిక్కి సంబంధం ఉందా అన్న కోణంలో పరిశోధన చేశారు ఆస్ట్రియాలోని దాన్యూబ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు. రక్తంలో సూక్ష్మ ప్లాస్టిక్ ఎక్కువగా ఉండి రక్తపోటుతోనూ బాధపడుతున్న రోగుల్ని నెల రోజుల పాటు ప్లాస్టిక్ బాటిళ్లని ఏ రకంగానూ వాడకుండా ఉండమన్నారట. నీళ్లు తాగడానికి స్టీలు, పేపర్ లాంటి వాటినే ఉపయోగించమన్నారట. నెల తర్వాత వాళ్ళందరిలోనూ సూక్ష్మ ప్లాస్టిక్ అవశేషాల సంఖ్య తగ్గడమే కాదు, రక్తపోటు కూడా అదుపులోకి వచ్చిందట. దీన్ని బట్టి సూక్ష్మ ప్లాస్టిక్కి రక్తపోటుకి ప్రత్యక్ష సంబంధం ఉందని చెబుతున్నారు. వీలున్నంత వరకు వాటికి దూరంగా ఉండమని సూచిస్తున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. శత్రువులను వేటాడే ఏఐ రోబో. యుద్ధభూమిలో శత్రువులను పసిగట్టి మట్టుబెట్టే ఏఐ రోబోను ఉత్తరప్రదేశ్కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు తయారు చేశారు. ఇది 2 కిలోమీటర్ల దూరంలోని శత్రువులను తుదముట్టించగలదని చెబుతున్నారు. గ్రూప్ 1 మెయిన్స్కి 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలి. గ్రూప్ 1 మెయిన్స్కి 1:100 నిష్పత్తిలో అభ్యర్థుల్ని ఎంపిక చేయాలని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కోరారు. విండీస్తో భారత్ తొలిపోరు. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్ తొలి మ్యాచ్లో వెస్టిండీస్తో తలపడనుంది. భారత జట్టుకు జ్ఞానదత్ సారథ్యం. జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పాల్గొనే భారత జట్టుకు తెలంగాణ షట్లర్ జ్ఞానదత్ సారథ్యం వహించనున్నాడు. సిరీస్ దక్షిణాఫ్రికాదే. 2వ టెస్ట్లో విండీస్పై విజయం. ఉత్కంఠభరితంగా ముగిసిన 2వ టెస్ట్లో 40 పరుగుల తేడాతో నెగ్గిన దక్షిణాఫ్రికా వెస్టిండీస్తో 2 మ్యాచ్ల సిరీస్ను 1-0తో చేజిక్కించుకుంది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.